ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను నిలబెట్టాలి అంటే యువత రాజకీయాల్లోకి రావాలని, లేకుంటే దేశం కుటుంబ రాజకీయాల పంజాలో పడిపోయే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో జరిగిన సర్దార్ 150 యూనిటీ మార్చిలో ఆయన వేలాది మంది యువత విద్యార్థులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించారు. నిజాం కుట్రలను భగ్నం చేసి తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన మహనీయుడు పటేల్ అని, ఆయనే నిజమైన ఐక్య భారత నిర్మాత అని అన్నారు. యువత రాజకీయాల్లోకి రాకపోవడం దేశానికి నష్టమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు మాత్రమే పరిమితం అవుతున్న యువత డ్రగ్స్, మద్యం, పబ్ కల్చర్ వైపు వెళ్లిపోతున్నారని, ఇది దేశ భవిష్యత్తు మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ, ఇన్నోవేషన్ అభివృద్ధికి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఒక్కసారి చెప్పిండు, రెండుసార్లు చెప్పిండు, చాలా సందర్భాలు నిజాంకి చెప్పిండు సర్దార్ పటేల్ తెలంగాణకు విముక్తి కలగాలి అని చెప్పంటే నిజాం ఒప్పుకోలేదు. ఒప్పుకోకుంటే ఆపరేషన్ పోవడం, పోలీస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి వార్నింగ్ ఇస్తే అప్పుడు వచ్చి సర్దార్ పటేల్ ముందు నిజాం తల వంచి వేరే తెలంగాణకు స్వాతంత్రం కల్పిస్తే తెలంగాణ భారత్లో విలీనం చేస్తా అని చెప్పి అప్పుడు ఏం చేసాడు. ఈ ఫోటోలో వింటున్నారు సర్దార్ పటేల్ ముందు నిజాం యొక్క మెడలు వంచి ఉంటుంది. మరి అంత గొప్ప వ్యక్తి, అంత అంటే బాగా ధైర్యం ఉన్న వ్యక్తి, అందుకే ఆయనకు ఉక్కు మనిషి అని పేరు. గుజరాత్ లో చాలా పెద్ద విగ్రహం సర్దార్ పటేల్, ఆ 182 మీటర్స్, అది ప్రపంచం ఎక్కలేదు అంత పెద్ద విగ్రహం సర్దార్ పటేల్ది. మనం దేశంలో ఉంది, గుజరాత్ లో ఉంది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలను మనం అందరూ చెప్పాలని ఉద్దేశంతో మీరందరూ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఒకటి రెండు విషయాలు మాత్రమే చెప్పిన, మీరందరూ కూడా సర్దార్ పటేల్ యొక్క చరిత్ర తెలుసుకోవాలి కూడా, తెలుసుకొని ఎందుకు ఇలా యాత్ర ఇస్తామో అర్థం చేసుకోవాల్సిన అవసరం. కాబట్టి ఈరోజు ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈ సర్దార్ పటేల్ మన కోసం వచ్చినాడు, ఈ దేశం కోసం ఆలోచించాడు. నిరంతరం దేశం గురించి మాత్రమే ఆలోచించాడు, ఆయన కుటుంబం గురించి ఇప్పుడు ఆలోచించలేదు. దేశము సమాజం ఆలోచనతో ఉంది కాబట్టి అలాంటి వ్యక్తులను మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి ఆయన ఈ 150వ జయంతి సందర్భంగా ఈ కంటిలోని యువత అందరూ కూడా ఒక స్ఫూర్తి అందించాలనే ఉద్దేశంతోనే ఇలా ఈ యాత్ర చేస్తున్నాం.